కానీ ఇది ఖచ్చితంగా విన్న పెద్దవాళ్ళు చాలా హర్షించుంటారు. యాహ్! పెద్దవాళ్ళంటే గతంలో భగవద్గీతతో దగ్గర ఇప్పుడు గంగాధర శాస్త్రి గారు కూడా ఆయన కూడా భగవద్గీత నచ్చింది. ఆయన ఫోన్ చేసి ఫౌండేషన్ చెప్పారు. తరఫున ఆయన చాలా సేవ చేశారు కాబట్టి. ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు బాగుంది, చాలా బాగుందని. మనందరం మన వంతుగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇలాంటివి అని ఆయన చెప్పడం. యాక్చువల్లీ అంటే మనకి ఏమీ తెలియదు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ అధ్యాయం చేసినప్పుడు ఇంతటితో అర్జున విషాద యోగం అనే అధ్యాయం సమాప్తం అంటే ఆయన ఫోన్ చేసి అలా చెప్పకూడదు, సమాప్తం అని చెప్పకూడదు అని చెప్పి ఒక టెక్స్ట్ పంపించారు. ఎప్పుడు అధ్యాయం సమాప్తం కాదు, మొత్తం ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు సమాప్తం, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం సమాప్తం చెప్పకూడదు అని. అది ఆ టెక్స్ట్ ఆయన పంపిస్తే దాన్ని బేస్ చేసుకుని మిగతా అధ్యాయాలన్నీ చెప్పా. అంటే ఈవెన్ హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ అని. అంటే ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా అవును. సో ఆర్పి గారు, అసలు ఈ తలంపు రావడం, ఇది ప్రాజెక్ట్ పూర్తి చేయడం, ఇది ఒక మహాయజ్ఞం. అసలు మీ ఆత్మ ఎక్కడుంది ఇంతకీ? నాలోనే ఉంది, నాతోనే ఉంది. మీతో ఉంది, కానీ నిత్యం ఏదో కొత్త విషయం, కొత్త పని కానీ కొత్త విధంగా ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం అనేది ఈ ప్రక్రియ మీది మొదటి నుంచి చూస్తూ వచ్చాం. మిమ్మల్ని మరోసారి మా ప్రేక్షకులకి మీ అనుమతితో పరిచయం చేస్తాం. సంగీత దర్శకులు, గాయకులు, రచయిత, దర్శకులు, నటులు, ఒక స్టూడియో నడిపిన ఒక స్టూడియో ఇన్ఛార్జ్, ఒక యజమాని, ఇవి జస్ట్ అండ్ వీటన్నిటితో పాటు తెలుగు, ఇంకా ఇతర భాషలు, సామాజిక అంశాలు, హారర్, ఇతర దేశాల చిత్రాలు, హాలీవుడ్, టాలీవుడ్, ఆ వుడ్, ఈ వుడ్, ఇంకా అసలు ఒకటి కాదు, ఇప్పటికే ఒక 12-13 చెప్పాను నేను. ఇవి కొన్ని మాత్రమే మాకు తెలిసినవి. సో నిత్యం మీరు ఏదో ఒకటి శోధిస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే యూ ఫీల్ దట్స్ ద వే టు లివ్. అంటే ఒక దగ్గర జాగింగ్ చేయడం ఇష్టం ఉండదు. అంటే మనం చేయగలం అనిపించేవేవి మనం ఇగ్నోర్ చేయకూడదు అని నా ఫీలింగ్. చేయగలం అనుకున్నామంటే దేవుడు మనకు ఆ కెపాసిటీ ఇచ్చాడు. అవును, ఇది నువ్వు చేయగలవు అని ఒక కెపాసిటీ ఇచ్చాడు. నేను ఎప్పుడూ ఒక నమ్ముతా, మనకు 10,000 రూపాయలు మన కెపాసిటీ అనుకోండి, ₹1,00,000 ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, అంటే ఆ ఛాలెంజ్కి అర్థం ఏంటంటే నీ కెపాసిటీ 1,00,000, నువ్వు 10,000కి ఆగిపోయావు. అందుకు ఆ 1,00,000కి నువ్వు ఇప్పుడు టార్గెట్ చేయి అని దేవుడు మనకు ఒక ఛాలెంజ్ విసిరాడు. అప్పుడు మనం ఆ 1,00,000కి ఎప్పుడైతే టార్గెట్ చేస్తామో ఈ 10,000 దాటి 1,00,000 దగ్గరికి వెళ్తాం. కరెక్టే. కానీ ఇప్పుడు ఈ చేసిన ఈ రోల్స్ అన్నీ కూడా మీవి, ఈ పాత్రలు, మీరు పోషించిన ఇన్ని పాత్రలు, ఇది ఒక క్రమంగా ఒక ఎదుగుదల అని భావిస్తారా, లేక అంటే సమస్థితిలో అన్ని వేటికవి జరుగుతున్నాయంటారా? ఉదాహరణకి మీరు సంగీత దర్శకుడుగా ఉన్నప్పుడు విపరీతమైన విజయాలను చూశారు. ఇవాళ భగవద్గీత లాంటి ఒక మహా అద్భుతాన్ని మరోసారి ప్రపంచానికి ఇంకో రూపంలో ఇచ్చినందుకు ఇది కూడా ఒక గొప్ప ఘన విజయం. ఈ రెండింటిని మీరు బేరీజ్ వేస్తారా? ఇది లౌకిక విజయం, ఇది అలౌకిక విజయం, లేకపోతే రెండూ లౌకిక విజయాలు అంటారా? అసలు ఏది విజయం కాదు. ఎందుకంటే మీరు 10,000 1,00,000 అన్నారు కాబట్టి అడిగాను. వాట్ ఈస్ యువర్ అంటే ఫ్రాంక్గా మీరు ఇన్ని పేర్లు చెప్పారు, కానీ నేను కేవలం సినిమా కోసమే పనిచేస్తున్నా అంతే. సినిమా అనే ఒక సెక్షన్లోనే నేనున్నా. నాకన్నా మహానుభావులు ఎవరంటే, అంటే నేనేమి కాదు అని చెప్పడానికి, ఎవరైతే సినిమాల్లో ఉంటారో, రియల్ ఎస్టేట్లో ఉంటారు, స్టాక్ మార్కెట్లో ఉంటారు, ఇలాగా రకరకాల బిజినెస్లో ఉంటారు చూడండి, వాళ్ళతో పోలిస్తే నేను చాలా తక్కువ. ఎందుకంటే నేను కేవలం సినిమాలోనే పనిచేస్తున్నా, వాళ్ళు ఇన్నిట్లో పనిచేస్తున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు, నేను కాదు. అందుకు నేను ఇప్పుడు సినిమాల్లో మీరు చెప్పిన కాకుండా ఇంకా చాలా చేస్తా. అవును, ఐ టీచ్ యాక్టింగ్, అవును, ఐ టీచ్ డైరెక్షన్, ఇలాంటివి కూడా చేస్తుంటాను నేను. ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన పనులు, నేను చేయగలను అని నమ్మకం ఉన్న పనులు. నేను చేయలేను అనేవేవి నేను చేయను. మీరు డ్యాన్స్ చేయమన్నారు అనుకోండి, మీరు ₹1,00,000 ఇస్తాను డ్యాన్స్ చేసాను ప్లీజ్ అన్న, నేను చేయలేను. అదే మేము లేదు. వెరీ సూన్ మీరు డాన్స్ వీడియో వచ్చినా కూడా మేము ఆశ్చర్యపో లేదు, అది నాకు రాదు, నేను చేయను. ఎందుకంటే మనకు రాని మనం చేయకూడదు, రైట్. వచ్చింది మాత్రం వదలకూడదు. అది అలా ఈ అవకాశాలన్నీ ఆల్మోస్ట్ స్వయంభూ అంతే కదా, అలా అవే వస్తూ వచ్చాయి. నాకు నేనే కల్పించుకుంటా అవకాశాలు. అంటే కొన్ని మీరు చొరవ తీసుకుని కల్పిస్తారు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నానని, ఆ సంకల్పానికి తగ్గట్టుగా అన్నీ అమరిపోతాయి. మీ హాలీవుడ్ సినిమాలన్నీ ఏమయ్యాయి సార్? అంటే 1-2 ఇంగ్లీష్ సినిమాలు మీవి నేను ట్రైలర్స్ చూశాను, కొన్ని హారర్ ఫిల్మ్స్ 1-2 చూశాను. ఏమయ్యాయి సార్ అవి? ట్రిగ్గర్ ఏమో ఆస్కర్ క్వాలిఫై అయింది, ఆ తర్వాత దాన్ని అంటే మార్కెటింగ్ చేయాలి,
అంటే ఆ జ్యూరీ చూడడానికి వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడానికి అదొక పెద్ద ప్రాసెస్. దానికి చాలా డబ్బులు కావాలి. షార్ట్ ఫిల్మ్కి అంత డబ్బులు ఎవరు పెడతారు అని చేయలేకపోయాం మార్కెటింగ్. తర్వాత ఏమి అని అప్పట్లో అంటే ఏమి చూసాను అదే డిజిటల్ వచ్చిన కొత్తలో చేసింది కదా, అప్పటి క్వాలిటీకి అది ఓకే. ఇప్పుడు మళ్ళీ అది అంత ఇది అవ్వకపోవచ్చు. రెడ్ 1 అని కెమెరా ఉండేది కదా, ఆ టైంలో చేసింది అది ఏమి అనేది. క్రిస్టోఫర్ అట్కిన్స్ అని బ్లూ లాగూన్లో చేసిన హీరో దానిలో యాక్ట్ చేశాడు. అవన్నీ అది డెఫినెట్గా మంచి సినిమా. బట్ ఇప్పుడు అది అవుట్డేట్ అవ్వచ్చేమో, ఎందుకంటే అప్పుడు క్వాలిటీ వేరే, ఇప్పుడు క్వాలిటీ వేరే, మొత్తం మారిపోయింది కెమెరా క్వాలిటీ. కానీ డేట్ మారకుండా అవుట్డేట్ అవ్వకుండా ఆర్పి గారితో నిలబడిన బ్యూటిఫుల్ మెమరీ ఏంటి సార్ మీ ఇండస్ట్రీలో మీ ప్రయాణం నుంచి? నా మ్యూజిక్ అనుకుంటానేమో. మ్యూజిషియన్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఆ తృప్తి అద్భుతం కదా. ఈ పాట కూడా మీ బ్రాండ్ మార్క్ అనిపించింది, కృష్ణ కృష్ణ గోపాల. అది కిరణ్ అని ఒక అబ్బాయి, కృష్ణుడు భక్తుడు. ఆయన ఎప్పుడూ రాముడు కృష్ణుడు మీద పాటలు రాస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా ఆయన దగ్గర ఫండ్ రెడీ అవగానే సార్ ఇది రికార్డ్ చేద్దాం సార్ అంటాడు. సరే అని రికార్డ్ చేస్తుంటా అలా. అయితే మొత్తానికి ఆర్పి గారి నెక్స్ట్ మీరు ఒక పాట పాడితే మేము విందాం అనేసి ఎక్కడో అక్కడ అలా పాట అందుకుంటారని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు భగవద్గీత మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా పాటలు కాకుండా ఓన్లీ మాటల మీద వెళ్దామని. కృష్ణుడి పాటలే పాడదాం, అంతాక్షరి ఆడదాం కృష్ణుడి పాటలు. అయ్యో నాకు అన్ని గుర్తులు. సినిమా పాటలు బోల్డ్ ఉన్నాయి కదా సార్, మీరు అందించాలి, ఎడిటింగ్లో కట్ చేయాలి అంతే. తప్పకుండా తప్పకుండా. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ, కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ. తాననాననాననా మధుమురళీ గానంతో చిన్ని నెమలి పింఛముతో, మధుమురళీ గానంతో దర్శనం భాగ్యమునిచ్చు వసం చేసుకో కృష్ణ వసం చేసుకో. అలా వసం చేసేసుకున్నాడు కృష్ణుడు. అదృష్టం అది ఒక రకంగా. యాక్చువల్లీ భగవద్గీత స్టార్ట్ చేసిన తర్వాత నాకు నెల్లూరులో ఒక ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా కాల్ వచ్చింది. వెంటనే ఒప్పుకున్నా. నెల్లూరు వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా ఒకే ఎయిర్పోర్ట్. అందుకు ఒకరోజు లేట్గా రిటర్న్ ఫ్లైట్ బుక్ చేయమని చెప్పేవాళ్ళకి. ఎందుకంటే ఆ ఒకరోజు వెంకటేశ్వర స్వామి పిలిచాడని నా ఫీలింగ్. ఆ నెల్లూరు నెపంతో తిరుపతి రమ్మని పిలిచాడని, భగవద్గీత చేస్తున్నానని నా ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ డే నాకు యాజ్ ఇట్ ఈజ్ ఇది దొరికింది, బ్రేక్ దర్శనం దొరికింది. ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే లోపలికి వెళ్తే దర్శనం చేస్తుంటే మామూలుగా ఇలా తోసేస్తారు కదా, అలా ఒకళ్ళు ఇలా లాగి పదండి పదండి అంటుంటే ఇలా అన్నారు. అన్నాక ఇలా చూసి సార్ మీరు ఇక్కడ నిల్చోండి అన్నారు. లిటరల్గా నేను నిల్చునే ఉన్నా. నా అంతటి నేను వెనక్కి వచ్చేంతవరకు ఎవ్వరూ వెనక్కి తోయలే. ఆ రోజు నిజరూప దర్శనం. నాకేమనిపించింది అంటే టేక్ మై ఎనర్జీస్ అండ్ డూ దిస్. స్వామివారు అలా ఆశీర్వదించినట్టు, భగవద్గీత చేస్తున్నావు కదా, ఎనర్జీస్ తీసుకున్నాడు అని చెప్పిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంతసేపు నిల్చునే అవకాశం ఎవరికి ఉంటుంది? అంటే నా అంతటి నేను వెనక్కి రావాల్సి వచ్చింది. ఎవ్వరు కూడా నన్ను పక్కకు తప్పించలేదు. ఫస్ట్ టైం నేను ఒక్కడనే వెళ్ళాను తిరుపతి. ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు వెళ్ళినా ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్సో ఫ్రెండ్సో ఎవరో అలాగే వెళ్ళాను తప్పితే నేను ఒక్కడిని వెళ్ళడం ఫస్ట్ టైం. ఆయన నన్ను ఒక్కడినే ఎందుకు పిలిపించుకున్నాడు, అది కూడా నిజరూప దర్శనం రోజు. ఆ రోజు అలాగా ఆ నిజరూపాన్ని చూస్తూ అలాగే ఆయన నేను కన్వర్జేషన్ చేసుకున్నంత గొప్పగా అనిపించింది. అండ్ భగవద్గీత హ్యాపెన్ టుడే. అండ్ ఈరోజు యూత్ రీచ్ అవుతుంది చూడండి. నాకేంటంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తెలియకుండా మాట్లాడే వాళ్ళు అంతకన్నా ఎక్కువైపోయారు. ఇప్పుడు ఏంటంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూట్రల్గా ఉన్నవాళ్ళు దెర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఇప్పుడు ఆ కాయిన్కి ఒకవైపు నమ్మేవాడు, ఒకవైపు నమ్మనివాడు ఉన్నాడు. ఈ నమ్మేవాడు అటు వెళ్ళడు, ఆ నమ్మనివాడు ఇటు రాడు. కానీ న్యూట్రల్గా కొందరు ఉంటారు కదా, వాళ్ళు ఇటు రావాలా అటు వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. కనీసం అలాంటి వాళ్ళకి ఇటువైపు తీసుకొస్తే దెర్ విల్ బి ఏ స్పిరిచువల్ గ్రోత్ కదా వాళ్ళకి అనే ఫీలింగ్ తోటి నేను ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు కదా,
దీనిలో కనీసం ఒక 5,000 మంది దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఇటు స్పిరిచువల్ వైపు, అంటే స్పిరిచువల్ అంటే ఏదో దేవుడు భక్తి ఇది అవసరం లేదు, సనాతన ధర్మాన్ని నమ్మే పరిస్థితి వస్తే చాలు, ఆ నమ్మే పరిస్థితి వస్తే చాలు, అది మన టార్గెట్ మనం రీచ్ అయినట్టు అనే ఫీలింగ్ అనమాట. ఎస్పెషల్లీ యూత్. దానికోసం ఇప్పుడు ఏంటంటే 2 million వ్యూస్ ఈజ్ ఎ వెరీ గుడ్ వ్యూస్ అంటే కాదు. మై టార్గెట్ ఈజ్ 5 crore. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో 12 కోట్ల జనం, ఇక్కడ 5 కోట్లు అక్కడ 7 కోట్లు అంటారు కదా. 12 కోట్ల జనంలో కనీసం అంటే హిందూస్ ఒక 9 కోట్ల దాకా ఉన్నారు కదా, దానిలో ఒక 50% 4-5 కోట్ల మంది అయినా ఇది వినాలి. అందరూ వినొచ్చు, ఏముంది అదే దీనికి మళ్ళీ చెప్తున్నా. అంటే వినగలిగే ఈ సిచ్యువేషన్ ఉండేవాళ్ళు, అదృష్టం ఉండేవాళ్ళు, అదృష్టం కూడా ఉండాలి ఇది వినాలంటే. అలాగా కనీసం ఒక 5 కోట్ల మంది వినాలి ఇది అని నా ప్రయత్నం, మీ ఆకాంక్ష, సంకల్పం. ఆ భగవంతుడు ఇలా సంకల్పించాడు కాబట్టి ఇది ఎలా రావాలి అని ఒక ప్రయత్నం అనమాట. అయితే ఆర్పి గారు నెక్స్ట్ అవతారం ఏమిటో, అంటే నెక్స్ట్ ఇది అయ్యాక ఏం చేయబోతున్నారని? యాక్చువల్లీ ఇది చేసిన తర్వాత చాలామంది రామాయణం చేయండి, మహాభారతం చేయండి, వేదాలు చేయండి ఇలా చాలా అడుగుతున్నారు. అయితే నాకేంటంటే ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేయాలి మనం. ఇప్పుడు సనాతన ధర్మం కోసం మీరు కానీ నేను కానీ యాజ్ ఏ, అంటే మన కల్చర్ని, మన దీన్ని, అంటే మన తల్లిదండ్రులు మనకు నేర్పించిన ఒక వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రపంచానికి పరిచయం చేయాలి. అంటే మరిచిపోతున్న జనానికి మళ్ళీ పిలిచి ఇది చేయాలి, చెప్పాలి అని ఒక ఫీలింగ్ ఉంది. అందుకు నా బాధ్యతగా మ్యాక్సిమం ఏమేమి చెప్పాలి అనే ఉద్దేశం అయితే ఉంది. అసలు ప్రతిదీ సైంటిఫిక్గా అర్థం చేసుకోవడం ఎలా, సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా సైంటిఫిక్గా అర్థం చేసుకోవచ్చు. అది ఎలా అర్థం చేసుకోవాలి అనే దగ్గర నుంచి ప్రతిదీ చెప్దామని ఉంది. ఆ ప్రాసెస్లో రామాయణం రాయడం మొదలుపెట్టా. ఓహో, వాల్మీకి రామాయణం. అంటే రామాయణం రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచానికి షాక్ ఇవ్వబోయే రామాయణం ఇది అవుతుంది. ఎలాగంటే మీకు కొన్ని చెప్తా, మీరు కూడా షాక్ అవుతారు. సీతకు స్వయంవరం జరగలేదు వాల్మీకి రామాయణంలో. అహల్య శిల కాదు. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? పోతే వాల్మీకి రామాయణంలో అవి లేవు. లక్ష్మణ రేఖ లేదు. శబరి ఎంగిల్ చేసే ఆ ఘట్టం లేదు. ఎంగిల్ చేసి ఇలా ఆ ఎంగిలి పండు ఇవ్వడం అలాంటివి ఏం లేవు. అలాగే సీతా స్వయంవరంలో రావణాసుడు వచ్చి ధనుస్సు ఎత్తే ప్రయత్నం చేశాడు, ఇలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ అసలు లేని రామాయణంలో ఎక్కడో అంటే వేరే వెర్షన్స్లో వచ్చి ఉండొచ్చు, కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఏమేమి లేవు. ఆ ఒరిజినల్ వాల్మీకి రామాయణం ఇప్పుడు చెప్దామని అది ఇప్పుడు రాస్తున్నాను నేను. ఫస్ట్ 2 అధ్యాయాలు రాసేసరికి రాముడు పిలుపు వచ్చింది. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి. మొన్న 2 days బ్యాక్ అయోధ్య నుంచి వచ్చా. అమ్మ నేను లావణ్య కలిసి వెళ్ళాము. యూ వోంట్ బిలీవ్, అంటే వారణాసి, గయా, ప్రయాగ్ అన్నీ చూసుకుంటూ లాస్ట్ డెస్టినేషన్ అయోధ్య వెళ్ళాం. అయోధ్యలో విశిష్ట దర్శన్ ఇదేదో దొరికింది, వివిఐపి దొరికింది. అది మెసేజ్ వచ్చింది, వెళ్ళిపోయాం. ఒక మనిషి వచ్చాడు, తీసుకుని వెళ్ళాడు, లోపలికి తీసుకెళ్ళాడు. మాకు ఇచ్చిన స్లాట్లో మేము తప్ప ఇంకెవరు లేరు. లిటరల్గా మేము మాత్రమే ఉన్నాము. మేము ఎంతసేపు ఉంటే అంతసేపు రాముడి దగ్గర. అంటే మిగతా క్యూ అంతా అలాగ వెళ్ళిపోతున్నారు, కానీ మేము ఉన్న బ్లాక్ ఏదైతే ఉందో వివిఐపి బ్లాక్, ఆ బ్లాక్ దగ్గర మా ముందు ఎవరు లేరు, మా వెనక ఎవరు లేరు. మేము అలా నిల్చొని ఉన్నాం అంతే. చూస్తే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అంటే ఎంత గొప్పగా ఉందంటే ఆ ఫీల్. ఒకటి ఏంటంటే రాముడు ఆయన అక్కడ పిలిపించుకుని, సరిగ్గా 500 ఏళ్ళ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు రామాయణం ప్రపంచానికి తెలియాలి, నీ ద్వారా తెలుస్తుంది, బాగా రాయి అని బ్లెస్ చేసినట్టు అనిపించింది. డెఫినెట్గా చాలా గొప్ప వర్షన్ రాబోతుంది నా దగ్గర నుంచి రామాయణం. ఇదే అంటే ఇలాగే మనకి ఇమేజెస్తో పాటు కథతో పాటు ఇమేజెస్, ఆంతర్యం, తాత్పర్యం అన్నీ కూడా ప్రతిదాని వెనక ఉండే. అంటే మరీ ఎక్కువ డీటెయిల్డ్గా చెప్తే అది మళ్ళీ ప్రవచనం అయిపోద్ది. అలా కాకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో, అంటే బేసిక్ కథ ఏదైతే ఉందో ఆ కథని ఉపకథలతో సహా
అంటే ఇది ఋష్యశృంగుడు కథ కానీ, గంగావతరణం కానీ, విశ్వామిత్రుని కథ కానీ, అహల్య కథ కానీ, ఈ కథలన్నీ ఉంటాయి. ఉంటూనే మళ్ళీ చాలా షార్ట్ ఫామ్లో అయిపోతాయి. ఆ కథ మొత్తం అర్థమవుతుంది, కానీ టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు భగవద్గీత ఎలాగైతే 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత తెలుసుకోవచ్చు అనే విషయం ఇది వచ్చిన తర్వాతే జనానికి తెలిసింది. ఇది రాకముందు వరకు ఇంత ఫాస్ట్గా భగవద్గీత తెలుసుకోవచ్చు అని ఎవరికి తెలియదు. అలాగే రామాయణం కూడా మొత్తం ఉంటుంది, బట్ ఫాస్ట్గా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఓన్లీ కంటెంట్ ఉంటుంది. అలా రాస్తున్నా. పని చేయడం ద్వారా మీకు సంతృప్తి, ఆత్మసంతృప్తి, ఎంతో ఒక డైరెక్షన్ వచ్చినట్టు అనిపిస్తోంది. అంటే ఇంకా బొట్టు పెట్టుకునే స్థాయికి ఎదగలేదు నేను. యాక్చువల్లీ ఇది ఉండాలి కదా, పెట్టుకోవాలని రూల్ ఏముంది అంటే యూజువల్గా అది ఉంటుంది అందరికీ. ఇంకా ఆ స్థాయికి ఇంకా నేను రాలేదు. అంటే ఒక టైం దొరికినప్పుడు పెట్టుకుంటా, కానీ అదే పనిగా పొట్టు పెట్టుకొని తిరిగేంత మెచ్యూరిటీ ఇంకా రావాలి. అది అంటే ఫ్రాంక్గా మనం ఫ్యామిలీ మెన్ అంటే కుటుంబాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి అన్నిటికీ. అంటే ఇవన్నీ ఫ్రీ సర్వీసులు కదా. మెయిన్ ఏంటంటే మనం సినిమాలు చేస్తేనే ఇదంతా మీరే ఖర్చు పెడుతున్నారా? అంతే, తప్పదు. అంటే ఈ యజ్ఞాలన్నిటికీ కూడా మీరే? అంతే. భగవద్గీత కూడా మహాయజ్ఞం మీరే. అంటే ఫ్రాంక్గా అందరూ ఫ్రీగా చేశారు, అయినా కూడా ఎంతో అంతో అంటే ఖర్చు. ఇప్పుడు ప్రెస్ రిలీజ్ అని వాటికి తప్ప మిగతావన్నీ అన్ని ఖర్చు అందరూ సేవగా చేశారు. అది అలాగే రామాయణం ఇప్పుడు తలపెట్టారు. సో రామ పార్థసారథి ఆర్పి పట్నాయక్, అది తెలీదు ఆర్పి. కానీ రాముడిది ఇప్పటివరకు మీకు తెలియని చాలా గొప్ప విషయాలు చెప్తా రామాయణంలో. అంటే మనం సినిమాలు చూసి మిస్గైడ్ అయినవి చాలోటి ఇక్కడ బ్రేక్ అవుతాయి. ఋషుల్లాగా బతకాలి రాముడు అడవిలో ఋషిలాగా బతకాలని ఆవిడ కోరుకుంటుంది కైకే. మనం సినిమాలు అన్నింటిలో కూడా క్లీన్ షేవ్ ఉంటుంది, అవునా? కానీ క్లీన్ షేవ్ ఛాన్స్ లేదు కదా ఋషిలాగా బతకాలంటే. ఈ రామాయణంలో రాముడు గడ్డం ఉంటుంది. ఎందుకంటే ఋషిలాగా బతికినప్పుడు గడ్డం ఉండాలి కదా. ఆయనకి షేవింగ్ చేసుకునే ఇదే ఎక్కడ ఉంది అంటే నిజంగా ప్రొవిజన్ ఉన్నా చేసుకోరు, ఎందుకంటే ఋషిలాగా బతకాలి. అంటే ఋషిలా బతకాలంటే ఖచ్చితంగా వాటి నియమ నిబంధనలు వేరంటారు. జడలు కట్టారు కదా అవన్నీ. అంటే అలా ఉన్నట్టు ఎక్కడైనా ప్రామాణికత ఉందా మనకి? ఎప్పుడైతే జడలు కట్టినప్పుడు అలాగే గడ్డం ఉన్నప్పుడు ప్రామాణికత ఉందా? ఎప్పుడైతే మరిపాలు తోటి ఇది కట్టుకున్నారు గుహుడు దగ్గర, దాని అర్థం ఏంటి? ఈ సిగ్గ కట్టుకుని ఇది చేశారు. ఎప్పుడైతే అది చేశారో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆశ్రమం లైఫ్ కోసం. ఆశ్రమం లైఫ్లో ఇంకా గ్లామర్ ఇవి ఏమి ఉండవు, క్వశ్చన్లు ఏమి ఉండవు. అయితే చాలా పెద్ద రీసెర్చే చేస్తున్నారు ఆర్పి. మీరు ఇప్పుడు వనవాసం రాముడు లక్ష్మణుడు సీత వనవాసం వెళ్తున్నారు. ఒకసారి విజువల్గా మీరు ఏం చెప్తారు చెప్పండి? కాలి నడకన వెళ్తున్నారు, ముగ్గురు నారచీరలు కొట్టుకుని ఉంటారు. అవును కదా. సీతకు అవసరం లేదు, అవకాశం లేదు. సీతకు వనవాసం కాదు కదా, సీత రాముడిని ఫాలో అవుతుంది. దశరథుడు వాన్ చేస్తాడు ఆవిడ ఎట్టి పరిస్థితిలో ఇది చేయడానికి వెళ్ళలేదని, ఇది నారచీర కట్టుకోవడానికి వెళ్ళలేదు. బట్ ఆ పాటలో కూడా ఉంది, అదే సినిమాలో ఆఫ్ కోర్స్, ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారే చీర. ఆవిడకి దశరథుడు మొత్తం 14 ఏళ్ళకి కావాల్సిన బట్టలు ఇచ్చి పంపించండి అని చెప్తాడు. ఏది అందుకే ఆవిడ నగలు వేసుకొని ఉంటుంది. ఆ నగలే కదా మరి విసురుతుంది ఇక్కడికి వెళ్తున్నప్పుడు. అవును, అవి మన నార్చర్ కట్టుకుంటే ఇవన్నీ నగలని అలా చేస్తాం. అవును, అంటే అవే కదా. అది కాకుండా మళ్ళీ అత్రి యముని ఆశ్రమంలో మన ఇతను అనసూయని కలుస్తారు. వాళ్ళిద్దరూ అమలకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఆ ఇద్దరు ఒకరికొకరు నచ్చేస్తారు. నచ్చేసిన తర్వాత సీతమ్మకి ఆవిడ మాసిపోని బట్టలు ఇస్తుంది. అంటే ఆ బట్టలు మాసిపోవు, ఇంకా చెమట పట్టవు, మాసిపోవు, అలాంటి బట్టలు ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే సీత చాలా అందగత్త ఆవిడ దానికి తగ్గట్టుగా ఎప్పుడు రెడీగా ఉండాలి అన్నట్టు సీత అనసూయ అలాగా ఇది చేసి ఇచ్చి పంపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి వాల్మీకి రామాయణంలో. అవి మనం విజువల్గా చూపిస్తే అందంగా ఉంటుంది. చాలా గొప్ప రీసెర్చ్ ఇదైతే. చాలా ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, మరింత ఆసక్తికరంగా తెలియని విషయాలు తెలిసే
ఎస్ అంటే భగవద్గీత అదొక ఎత్తు, అదొక అంటే ఎందుకు గొప్ప ప్రయత్నం అంటే ఆ తాత్పర్యాన్ని మీరు సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇవ్వడం, కానీ తెలిసిన కొంతవరకు, కానీ ఇక్కడ తెలియని విషయాలు మీరు చెప్తున్నారు, కొత్త విషయాలు. కాబట్టి యాక్చువల్లీ రామాయణం చేయాలని నాకు లేదు, నాకు మహాభారతం చాలా ఇష్టం. మహాభారతం చేద్దాం ఇప్పటికైనా అని ఫీలింగ్. ఎందుకంటే మహాభారతం మించిన ఇది లేదు. ఏది అసలు ఆ స్క్రీన్ ప్లే ప్రపంచంలో ఎవడు రాయలేడు, అంత గొప్ప ఇది, అది చెప్దామని ఉండేది నాకు. కానీ ఎప్పుడైతే వాల్మీకి రామాయణం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టానో, ఇంత ఉంది ఇక్కడ చెప్పాల్సింది, జనం ఇంత మిస్గైడ్ అయ్యి ఉన్నారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉంది అని ఇమీడియట్గా దాని మీద కూర్చొని రాయడం మొదలుపెట్టాను. చాలా గొప్పగా ఉంది వినడానికి ఆర్పి గారు. అయితే ప్రస్తుతానికి మరి సినిమా ప్రపంచంలోకి వస్తారా? సినిమా వర్క్స్ ప్యారలల్ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి చెప్తా తొందరలో. అదే మళ్ళీ అక్కడేదో దీపావళి టపకాయలాగా ఒక్కొక్క కొత్త రకమైన మీరు అన్ని అందిస్తున్నారు. ఇదో తారాజువా, ఇదొక చిచ్చుబుడ్డి అలా వస్తున్నాయి. ఫ్రాంక్గా మంచి సినిమాలు వస్తున్నాయి. యాజ్ డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా ఒక చిన్న సినిమా చేశా. ఆ సినిమా ఆడియో అయిపోయింది, సినిమా కూడా రెడీ అవుతుంది. ఆ సినిమా టైటిల్ ఒకటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, అది కనుక కన్ఫర్మ్ అయిపోతే చెప్తా. మంచి ఇది అది. ఆ విధంగా అయితే మీరు తప్పకుండా మీ ప్రయాణం అలా నదిలా ప్రవహిస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇట్స్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. ఐ థింక్ నాకు ఎలా ఉందంటే ఆర్పి గారు, నిజంగా మీ సినిమా పాట వినాలని అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒకటి, ఒక శ్రీరాములో పాటో, లేకపోతే ఒక మనసంతా నువ్వే పాటో, ఒక సంతోషం పాట వినాలని ఉంది. కానీ నాకు అడగడానికి రావట్లేదు. మీకు పాడాలనిపిస్తే మీరు పాడండి అన్నం తప్ప అనలేకపోతున్నాను. రామాయణం చేశాం కదా, రామాయణం గురించి మాట్లాడాం కాబట్టి, రాముడు విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి కొన్ని వందల రీల్స్ వచ్చాయి ఈ పాటతో. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ దైవం, ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిసాడో ఈ నేలపైలా. 500 years తర్వాత మళ్ళీ రాముడు మన దగ్గరికి వచ్చేసాడు. ఇంకా ఆయన రామరాజ్యం కోసం ఏం చేస్తాడో చూద్దాం. చాలా విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ, ఏం చెప్పాలి, ఒక లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అలాగే మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరూ. టపాకాయలు కాలుస్తారా సార్? కాలుస్తా. బాగా ఇష్టమా? ఇంకేంటి స్వీట్లు ఏం చేస్తారు సార్ మీరు మామూలుగా ఇంట్లో? ఏవో ట్రెడిషనల్ స్వీట్స్ ఒకటి రెండు ఉంటాయి. కానీ ఈ మధ్య మీరు స్వీట్స్ తినట్లేదు కదా? అంటే ఎక్కువ తింటలే, బట్ తింటున్నా. అంటే అలా ఎలా చిక్కారో మాకు కూడా చెప్పచ్చు కదా సార్. డైట్ ఏంటి? ఒకసారి భోంచేస్తారా, గాలి భోంచేస్తారా అలాంటిది? అంటే యాక్చువల్గా మనం 100% కెపాసిటీ ఉంటే 125% తింటాం యూజువల్గా. 75% తింటే చాలు అని నాకు అర్థమైంది. మీరేంటి కొంచెం అన్నం, ఒక రొట్టె అలా తింటారా? లేదు, మన రెగ్యులర్ ఫుడ్డే, పోతే 75% ఫుడ్డే తింటున్నా. 3 పూట్ల తింటా, బాగానే తింటా, బట్ 100% కాకుండా ఇక్కడ వరకు తింటున్నా అంతే. అలా చిక్కిపోయారు మీరు. అంటే కొంచెం ఏదైనా ఇప్పుడు శ్రీనివాసన్ లక్ష్మి పార్ట్ 2 చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం బాగుండాలి కదా, అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ రెడీ అవడం కష్టం అవుతుంది. కాబట్టి ఆ విధంగా అయితే మీరు అలా నడుస్తూ ఉండండి, మీ వెనకాల మేము కూడా నడుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి.